నకిలీ మద్యం ఆగని పొలిటికల్ యుద్ధం. లిక్కర్ చుట్టూ ఏపీ పాలిటిక్స్ గిరా గిరా తిరుగుతున్నాయి. ఒకవైపు అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు, ఇంకొక వైపు నేతలు మాత్రం ఈ ఇష్యూపై సీన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్లపై వీళ్లు, వీళ్లపై వాళ్లు విమర్శల డోస్ పెంచేస్తున్నారు. ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ బయటపడ్డ ఎపిసోడ్ చుట్టూ ఏపీలో పొలిటికల్ వార్ సిరీస్ నడుస్తోంది. కల్తీ మద్యం అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ మిథున్ రెడ్డి ఫిర్యాదు చేశారన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. కేసులో కూటమి నేతలకు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని కేసులో ఉన్న సురేంద్ర నాయుడికి చంద్రబాబు క్షమాభిక్ష పెట్టారన్నారు. అడ్డంగా దొరికిపోయి తమపై నిందలు వేస్తున్నారంటూ విమర్శించారు. ఇవాళ ఫ్యాక్టరీ నడుపుతూ పట్టుబడినటువంటి కట్టా సురేంద్ర నాయుడికి క్షమాభిక్ష ద్వారా నేరం మొత్తం మాఫీ చేసి జైలు నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడే కదా. మీకు ఎంత చనువు లేకపోతే, మీకెంత లింకులు లేకపోతే, మీకెంత పార్ట్నర్ కాకపోతే, అతని దగ్గర నుంచి మీకు ఎంత లబ్ధి చేకూరకపోతే ఎందుకు ఒక మర్డర్ కేసు ముద్దాయిలో నిర్దాక్షిణ్యంగా ఒకరిని చంపేసిన వాడిని క్షమాభిక్ష పెట్టి మీరు తీసుకొచ్చారు మీ ప్రభుత్వం రాగానే. నకిలీ లిక్కర్ కేసు నిందితుడైన జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డికి కోవర్ట్ అంటూ కూటమి నేతలు చేస్తున్న ప్రచారానికి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. మీ దగ్గర దొంగలు దొరికితే కోవర్ట. అసలు మా కోవర్ట్లందరినీ మీరెందుకు చేర్చుకుంటున్నారు? మంత్రి పదవులు ఎందుకు ఇస్తున్నారు? దేశంలోనే అతిపెద్ద నకిలీ మద్యం కుంభకోణం ఏపీలో బయటపడిందని ఆరోపిస్తున్న వైసీపీ నకిలీ మద్యంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. స్కామ్ లో తెర వెనుకున్న పెద్దల్ని కూడా శిక్షించాలంటోంది వైసీపీ. నారావారి పాలన కాస్త కల్తీ సారా పాలనగా ఈ రోజు మారిపోయింది. అలాగే చీఫ్ మినిస్టర్ పరిపాలిస్తున్నట్టుగా లేదు, చీఫ్ లిక్కర్ మాఫియా పరిపాలిస్తున్నట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో. అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు, కల్తీ మద్యంలో ముంచే ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది. నిజంగా మీరు చేయలేదని ధైర్యం ఉంటే సిబిఐ విచారణని మీరు అడగొచ్చు కదా. కేసులో వైసీపీ ఆరోపణలు, విమర్శలకు అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. మరోవైపు ఈ కేసులో A4 గా ఉన్న రవిని హైదరాబాద్ లో ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.